ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వర్ష సూచన ఆధారంగా అనేక సూక్ష్మమైన అంశాలపై దృష్టి పెట్టేవాళ్లమని గుర్తు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ విభాగాలతో నిరంతర సమన్వయం చేసుకుంటూ పనిచేసే వాళ్ళమని కూడా తెలిపారు. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం మనం స్పందించి ఒత్తిడి తీసుకువచ్చే వరకు కూడా పెద్దగా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రజల వెంట నిలబడే పార్టీ బీఆర్ఎస్ కాబట్టి కార్యకర్తలు ప్రజల కష్టాల్లో అండగా నిలబడాలని సూచించారు. కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయక చర్యలో పాలు పంచుకోవాలన్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి, వర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలన్నారు. తీవ్రమైన వరద ఉన్న చోట ఆహారం, తాగునీరు వంటి నిత్యావసరాలు అందించాలని కూడా కోరారు. అలాగే బురద నిండిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని చెప్పారు. మనం చేసే ప్రతి సహాయ కార్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వర్ష సూచన ఆధారంగా అనేక సూక్ష్మమైన అంశాలపై దృష్టి పెట్టే వాళ్ళమని గుర్తు చేశారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ విభాగాలతో నిరంతర సమన్వయం చేసుకుంటూ పనిచేసే వాళ్ళమని తెలిపారు. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం మనం స్పందించి ఒత్తిడి తీసుకొచ్చే వరకు కూడా పెద్దగా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రజల వెంట నిలబడే పార్టీ బీఆర్ఎస్ కాబట్టి కార్యకర్తలు ప్రజల కష్టాల్లో అండగా నిలబడాలని సూచించారు. కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయక చర్యలో పాలు పంచుకోవాలన్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి, వర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలన్నారు. తీవ్రమైన వరద ఉన్న చోట ఆహారం, తాగునీరు వంటి నిత్యావసరాలు అందించాలని కోరారు. అలాగే బురద నిండిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని చెప్పారు. మనం చేసే ప్రతి సహాయ కార్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.